మోసే సుఖోపవాసములోని 14వ రోజు, నిర్గమాకాండము 14వ అధ్యాయము. విశ్వాసులైన వారికి ఒక అద్భుతకరమైన జయమును తెలియజేయుచున్నది. దేవుని సేవ అని పిలువబడుచున్న ఇశ్రాయేలీయులను దేవుడే నడిపించుచున్నాడు. వారు ఎర్ర సముద్రం వైపు మళ్లింపబడ్డారు. అక్కడే వచ్చినది చిక్కంతా. వారు మళ్లింపబడుచున్నప్పుడు ఈ మార్గములో మనం ఎందుకు వెళ్ళుచున్నాము అనే ఆలోచన నాయకునికి రాలేదు. ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలుకు కూడా రాలేదు. ఎవ్వరికీ ఆలోచన రాకుండా దేవుడు నడిపిస్తున్నాడు. అలాగే దేవుడు కూడా కొన్ని సమయాలలో మనకు ఆలోచన కూడా రాని విధంగా నడిపిస్తాడు. వారికి ఎప్పుడు ఆలోచన వచ్చిందంటే, ఐగుప్తీయుల దగ్గరకు వచ్చి తరుముచున్నప్పుడు మేము చిక్కుల్లో ఉన్నాము అనే ఆలోచన వచ్చినది. అప్పుడు ఒక సమస్య వచ్చినది, వెంటనే పరిష్కారమైనది. సైన్యము, ఒకటి శత్రువు సైన్యము తరుముచున్నారు, రెండవది దేవుని సైన్యము మధ్యలో ఇరుక్కుపోయినది. దేవుని సైన్యము ఎలాగున్నదో చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 18వ వచనం. 6 లక్షల మంది యుద్ధ సన్నద్ధులై ఉన్నారు, కానీ వీరికి ఆయుధాలు లేవు, రథాలు లేవు. వారు కేవలము కాలినడకన నడిచినారు. శత్రు సైన్యం ఎలాగుందంటే, నిర్గమాకాండం 14వ అధ్యాయం, శ్రేష్టమైన 600 రథములతో ప్రయాణమే వచ్చుచున్నారు. అటువంటి సమయంలో ఇశ్రాయేలీయులు కలిగిన ఆలోచన చూద్దాం. ఒకటి, మొర్రపెట్టుచున్నారు. 2, స్వభావం మారలేదు కనుక సమాధులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగే ఏలియా కూడా ముందు మొర్రపెట్టాడు, ఆ తర్వాత నన్ను కూడా చంపివేయి అని అంటున్నాడు. 3, సముద్రాన్ని చూచి వారి సేనలో కలిసి వారికే సేవ చేస్తామని తీర్మానం చేసుకుంటున్నారు. సముద్రం అంటే ఏమిటి? ఒకటి, సముద్రం అనగా లోకం అనేది పైకి క్రిందికి లేచినట్లు మన జీవితం కూడా సమస్యలతో పైకి క్రిందికి లేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఇరుకు మార్గములో అనగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ నెమ్మదిగా వెళ్ళుచున్నారు. ఐగుప్తీయులు ఇనుప రథములపై పరుగులు తీస్తున్నారు. 2, భక్తిహీనులైన అన్యజనులతో కలిసిపోవుట. 3, మరణమే ఒక సముద్రం, మింగివేసే సముద్రం. ఈ 3 లాంటి అనుభవాలు ఎదురైతే ముందుకు వెళ్ళే బదులు ఇశ్రాయేలు వలె పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకోండి. అవమానాలు తట్టుకోలేక లోకంలో కలిసిపోతాం కనుక దేవుని వైపు చూస్తూ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సముద్రం సైన్యమా? సముద్రం మధ్య దేవుని ధ్వజమున్నది. మరి ఐగుప్తీయులకు రథమున్నది, బలమున్నది. రథము బలమైనదా, సిలువ బలమైనదా? రథములలో లేని బలము, మనిషి కండలలో లేని బలము, విలువ ధ్వజములో ఉన్నది. ఇశ్రాయేలీయులు సముద్రములో ఆరిన నేల మీద నడిచారు. త్రాగే మీరు సముద్రములోనికి దిగుతారా? సిలువ ధ్వజము తోడుగా ఉంటుంది. పాపపు చెమ్మ, మరణపు చెమ్మ నీకు అంటదు. ఆరిన నేల మీద నడిచి ఆవలి ఒడ్డు అనగా పరలోకము. ఐగుప్తీయులు కూడా ఆరిన నేల మీద సముద్రంలో నడిచారు, కానీ సమయం వచ్చినప్పుడు సముద్రములో మునిగిపోయారు. 3, స్తంభం. నిర్గమాకాండం 14:19. ఆ స్తంభమే వీరికి నడుమ ప్రవేశించినది. ఇశ్రాయేలీయులు రక్షింపబడ్డారు, ఆవలి ఒడ్డుకు చేరారు. ఐగుప్తీయులు శవాలైపోయారు. 4వది శవము. 14:30. ఐగుప్తీయులు ఎలాగున సముద్రములో శవాలైపోయారో, మనలను వెంబడించుచున్న సాతాను అతని సైన్యము కూడా అగ్నిగుండములో పడవేయబడతారు. ప్రకటన 21:8. అప్పుడు మనం పరలోకంలో చేర్చబడతాం. సాతానును అతని సైన్యము అగ్నిగుండములో వేయబడును. ఈ మాటలు
ప్రభు మా వేడుకల్లో ఫలింప చేయను గాక. ఆమేన్. అందరికీ మరణాత.